హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే షోర్లీకి అయితే వెళ్తున్నాం అనమాట. నేను కెప్టెన్ అయితే వెళ్తున్నాం. సో రెడీ అయిపోయాను, నేనైతే కెప్టెన్ కోసం వెయిటింగ్. సో షోర్లీ పాసెస్ అయితే మనకైతే వచ్చాయి అనమాట. ఇంకెందుకు లేటు, గెట్ రెడీ ఫర్ షోర్లీ. ఫైనల్లీ ఆఫ్టర్నూన్ 3కి షిప్ లో నుంచి కాల్ అయితే బయట పెట్టాను. గ్యాంగ్ దాటి వెళ్తున్నాను. సో ఏజెంట్ కాల్ వచ్చింది, అక్కడ వరకు నడుచుకుని వెళ్ళి అక్కడ నుంచి కార్ ఎక్కుతా. సో గేట్ దాటిన తర్వాత మన ఏజెంట్ కార్ ఉంటుంది కదా, సో కంపెనీ ఏజెంట్ కార్ ఉంటుంది కదా, సో ఆ కార్ మీద అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ ఇక్కడ సిటీ చూస్తే అయితే ఆల్మోస్ట్ టోటల్ గా ఏన్షియంట్ లుక్ లో కనిపిస్తుంది అనమాట. టోటల్ గా అయితే కార్ లో అయితే ట్రావెలింగ్ జస్ట్ ఒక 10 to 15 minutes చేసాం. 10 to 15 minutes చేశాక సో మెయిన్ సెంటర్ అయితే వచ్చింది, అక్కడైతే మేము దిగిపోయాం. అక్కడ నుంచి బై వాక్ నియరెస్ట్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నాం. ఏషియన్ సూపర్ మార్కెట్ ఉంది, సో కెప్టెన్ కదా తెలుసు. షాపింగ్ కోసం అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మన ఇండియన్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ అయితే 2 degrees 3 degrees ఈ రేంజ్ లో ఉందన్నమాట. సో ఫైనల్లీ మొత్తానికి మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మేము కొన్ని డాలర్స్ అయితే యూరోస్ గా కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ డాలర్స్ పనిచేయమన్నమాట, ఓన్లీ యూరోసే. సో ఇక్కడ డాలర్స్ కన్వర్ట్ చేశాక ఇక్కడ నుంచి షాపింగ్ అయితే వెళ్తున్నాం. సో ప్రెసెంట్ మనం అయితే సెదుబుల్ స్ట్రీట్స్ లో వాకింగ్ చేస్తున్నాం. అండ్ ఇలా చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయో స్ట్రీట్స్ అన్ని కూడా. అండ్ దానికి తోడు ఇది క్రిస్మస్ వీక్ అన్నమాట. మేము వచ్చింది 23rd December 2025. సో క్రిస్మస్ వీక్ అవ్వడంతో స్ట్రీట్స్ అన్ని కూడా చాలా చక్కగా డెకరేషన్ చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా సరే ఆల్రెడీ ఫుల్ డెకరేట్ అయ్యి ఉన్నాయి, క్రిస్మస్ కి రెడీ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మనకు దసరా దీపావళి ఎలానో వీళ్ళకి క్రిస్మస్ అలాగా, ఎందుకంటే వీళ్ళకి ఇదే అతిపెద్ద ఫెస్టివల్. సో ఇదైతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ద బిగ్గెస్ట్ శాంటో కూడా ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో అది తర్వాత వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియో అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ అనే బ్యాక్గ్రౌండ్ నుంచి మన సెల్ఫీ స్టిక్ అయితే తీసాం. పెద్ద వ్లాగర్ లాగా సెల్ఫీ స్టిక్ తీసి రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం. చూసిన ప్రతి ఒక్కడు ఇంకా మనల్ని చూస్తున్నాడు. సో అందుకే మళ్ళీ ఎప్పటిలాగా సైలెంట్ గా బ్యాగ్ లో పెట్టాను సెల్ఫీ స్టిక్. ప్రెసెంట్ మీరు చూస్తుంది అయితే ఈ సెతుబుల్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చ్ అన్నమాట. దీనికి చాలా చరిత్ర ఉందని అంటున్నారు. సో వన్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని వెళ్ళాం, బట్ లోపలికి అయితే వెళ్ళలేదు. బట్ చూడడానికి అయితే చాలా ఏన్షియంట్ గా ఉంది. హాయ్ గైస్, ప్రెజెంట్ మనం వచ్చింది అయితే సెదుబుల్లో అయితే ఓల్డ్ చర్చ్ అనమాట. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే. సో మనం అయితే అక్కడ వెళ్తున్నాం. చర్చ్ బయట నుంచి చూడడానికి ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుంది. బట్ మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేమైతే కొద్దిగా దూరం పాటిస్తాం. మేమంటే నేనైతే ఇలాంటి వాటికి కొద్దిగా దూరం పాటిస్తాను. ఇక్కడ చిన్నపిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు. చూడడానికి నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మనం అయితే ఇప్పుడు సైక్లింగ్ చేయలేదు, ఎప్పుడు స్కూల్ ఎగ్గొట్టి పరిగెట్టడలే. సో చర్చ్ వ్యూ అయిపోయింది, ఇంకా అలా హెడ్డింగ్ అవుతున్నాం సూపర్ మార్కెట్ వైపు. అండ్ ఎక్కడైతే బస్ స్టేషన్ కనిపించింది, బస్ స్టేషన్ దాటాక మనకైతే ఇక్కడ ఈ ఏషియన్ మార్కెట్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే వెల్ సూపర్ మార్కెట్. ఇది ఒక ఏషియన్ సూపర్ మార్కెట్ అనమాట. కెప్టెన్ సాబ్ అయితే నా దగ్గర ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇది కనిపిస్తుంది కదా, వెల్ సూపర్ మార్కెట్ అనమాట. సో మనం ఇందులోకి వెళ్దాం, చూద్దాం. బయట నుంచి చలి అయితే ఎరగ తీసేస్తుంది భయ్యా. సో లోపలికి రాగానే కొద్దిగా అయితే వెచ్చ కనిపించింది. ఫ్రూట్స్, యాపిల్స్. సో గైస్, ఫైనల్ గా మార్కెట్ లోకి అయితే వచ్చాం అనమాట. సో మా కెప్టెన్ అయితే షాపింగ్ చేస్తున్నాడు, నేనైతే ఎలా అటు ఇటు ఆడుకు దూకుతున్నాను అనమాట. ఏం కొంటాం చెప్పండి, కొనే మూడు లేదు, ఎంజాయ్ చేసే టైము లేదు. సో షోర్లీ కదా, అలా ఏ షిప్ లో ఉంటాం అనేసి టైం పాస్ కోసం దూపుకొచ్చాను బయటికి. సరే, నేను కెప్టెన్ బయటకు వచ్చాం. కెప్టెన్ నేను బయటకు వెళ్ళిన తర్వాత, అదే షిప్ లోకి వెళ్ళిన తర్వాత చీఫ్ ఇంజనీర్ వస్తారనమాట. సో అంతవరకు ఒక 4 or 5 hours ఇక్కడ ఆడు దొప్పడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల జ్యూస్లు అయితే ఉన్నాయి భయ్యా. అండ్ ఇంకా అలానే నెక్స్ట్ సెల్ఫ్ లో చూస్తే బ్రెజిల్, పోర్చుగల్, ఇండోనేషియా, క్యూబా,
జస్ట్ కవర్ల మీద కనిపిస్తున్నాయి. బట్ అవి నిజంగా అక్కడ తయారయ్యాయా? లేకపోతే వీళ్ళు కవర్ల మీద ప్రింటింగ్ చేసి అమ్ముకు దొబ్బుతున్నారో మరి నాకు తెలీదు బ్రదర్. బట్ ఈ సెతిబుల్ పోర్ట్‌కి దగ్గరలో ఇదే సూపర్ మార్కెట్ ఉండడంతో మొత్తం వీళ్ళు కలెక్షన్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నారనమాట. ఇంకా ఎక్కడికెళ్ళినా సరే అందరూ ఇక్కడికే వస్తారు కదా! ఏ టు జెడ్ అన్నీ ఇక్కడికే ఇంపోర్ట్ చేసుకొని అమ్ముకు దొబ్బుతున్నారనమాట. సో, ఇక్కడ స్టాఫ్ అయితే నేపాలీ వాళ్ళు ఉన్నారనమాట. నేపాలీ అండ్ బంగ్లాదేశీ వాళ్ళు. సో, వాళ్ళతో అయితే మా కెప్టెన్‌కి పరిచయం. ఎందుకంటే మా కెప్టెన్ ఆల్రెడీ ఒక 3 ఆర్ 4 టైమ్స్ ఈ పోర్ట్‌కొచ్చాడనమాట. సో, వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు. చూస్తున్నారు కదా! ఇక్కడ కూడా డాలర్స్ అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ యూరోసే. సో, మావోడైతే కొన్ని తీసుకున్నాడు. అండ్ నేను కూడా ఒక 2 ఆర్ 3 ఐటెమ్స్ తీసుకున్నాను. సో, షాపింగ్ అయితే అయిపోయింది. బయటకొచ్చేసాం. షాపింగ్ అయితే అయిపోయింది. సో వి కేమ్ ఫ్రమ్ షోర్ నుంచి వచ్చాం అనమాట. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటకొచ్చేసాం. సో, ఇప్పుడైతే మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళాలనుకున్నాం. సో, అలా బయటకొచ్చి తిరుగుతున్నాం అనమాట. సో, ఇంకా టైం ఉంది 2 ఆర్ 3 అవర్స్. షాపింగ్ అయితే అయిపోయింది. ప్రెజెంట్ మళ్ళీ షిప్ లోకి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ రొటీన్ వర్క్. ఓకే. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దిక్సూచుల్లాగా. తెలుగు కోసం 1 నొక్కండి, ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి, హిందీ కోసం 3 నొక్కండి అన్నట్టు మీరు ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు ఏరో డైరెక్షన్స్ అయితే చూపించినట్టు చూపిస్తున్నాయి. గ్రీస్ వన్ డే నైట్. సో, ఇదైతే క్రిస్మస్ వీక్ కదా! ఇక్కడ పక్కన పార్క్ స్ట్రీట్‌లో ఈవెంట్ అనేది చేస్తారు. లైక్ ఎగ్జిబిషన్ అనమాట. అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ టాలెంట్‌ని, వాళ్ళ షాపులని అన్నీ చూపిస్తారు కదా! సో, ఆ విధంగా ఇక్కడ కూడా పెద్ద స్ట్రీట్ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట క్రిస్మస్‌కు. సో, అన్ని దేశాలు లేదంటే ఇక్కడ పోర్చుగల్‌లో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి పార్టిసిపేట్ చేస్తారనమాట. డెకరేషన్స్ కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. అండ్ టైమ్ అయితే ఈవినింగ్ 6 అవుతుంది. సో, ఈవినింగ్ కావడంతో డెకరేషన్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. దానికి తోడు లైట్ అరేంజ్‌మెంట్ చేశారు కదా! ఇంకా వేరే లెవెల్‌లో ఉంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇంకా ఫారినర్స్‌తో సిటీ మొత్తం నిండిపోయింది. ఫారినర్స్ ఏంటి ఆల్రెడీ మనం అడుగుపెట్టిందే ఫారిన్ కంట్రీలో. మనమే వాళ్ళకి ఫారినర్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ అక్కడ నేటివ్ ప్లేస్ కనుక వాళ్ళు లోకల్. మనమే ఫారినర్స్. అలానే మీరు ఈ షాప్స్‌లో చూస్తే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క వెరైటీస్ తెచ్చి అమ్ముతున్నారనమాట. లైక్ మనం ఎగ్జిబిషన్ అవుతుంది కదా! ఎగ్జిబిషన్ టైమ్‌లో తెస్తుంటారు కదా! ఎక్కడో కొండ, కోన ప్రాంతాల్లో నుంచి తెచ్చి అమ్ముతుంటారు కదా! సేమ్ అలానే అనమాట. బట్ వెరైటీ ఐటెమ్స్ అన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్ట్రీట్‌లో ప్రతి ఒక్క చెట్టు, పుట్ట మొత్తం అంతా కూడా లైట్ సెట్టింగ్స్‌తో నింపేశారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఐ లవ్ ఎస్‌టిబి. ఐ లవ్ ఎస్‌టిబి అంటే సెతిబుల్ అనమాట. ప్రెజెంట్ మనం వచ్చింది ఈ సెతిబుల్ పోర్ట్‌కి. ఈ సెతిబుల్ అనేది పోర్చుగల్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ షిప్పింగ్ పోర్ట్. ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏమో వాళ్ళ పిల్లల్ని ఆడిస్తున్నాడు. నాకైతే ఈ టోటల్ ఫుల్ వీడియోలో ఈ ఒక్క పార్ట్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది ఈ వీడియో అయితే మాత్రం. ఇక్కడ మనోడైతే తన టాలెంట్‌ని చూపిస్తున్నాడనమాట. సింగింగ్ టాలెంట్. బట్ ఎవరు అస్సలు కనీసం దేకట్లేదు. టాలెంట్ అనవసరంగా వీధుల్లోటు వేస్ట్ అయిపోతుంది. ఎలానో బయటకొచ్చాం కదా! ఎందుకు మళ్ళీ షిప్‌లోకెళ్ళి అదే పాత ఫుడ్ తినడం. సో, ఈరోజు ఎలా యూరోప్ వచ్చాం కదా! యూరోప్‌లో ఒకసారి ఫుడ్ ఎలా ఉంటదో టేస్ట్ చేద్దాం అనేసి నేను కెప్టెన్ మెక్‌డొనాల్డ్స్‌కి అయితే వచ్చాం. సో, తనైతే వెజిటేరియన్. నేనైతే నాన్ వెజిటేరియన్. మెక్‌డొనాల్డ్స్‌లో మా పని అయిపోయాక బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూడగానే దొంగలందరూ ఎదురుపడ్డారు. అరే గురు ఆ గయా ఇధర్ దేఖ్ దేఖ్. వీళ్ళందరూ మా షిప్‌లో క్రూ అనమాట. సో, ఒకేసారి దగ్గర షిప్‌లో 17 మందిలో 10 మంది ఇక్కడే ఉన్నాం. బ్యాచ్ మొత్తాన్ని వేసుకొని వెళ్తున్నాడు బోసను మరియు పెట్రో. సో, ఈ రోజైతే మాత్రం ఫుల్ దబిడి దిబిడే. एक दो तीन चार पाँच छह सात आठ नौ. సో, మధ్యలో వీలైతే మాకు కలిసారు. సో, ఒక 5 మినిట్స్ వాళ్ళతో మాట్లాడి ఎలా వెళ్తున్నారో అలానే స్ట్రెయిట్‌గా మళ్ళీ ఎప్పటిలా వచ్చేయండి ఎంజాయ్ చేసుకొని. అండ్ మేమైతే వాళ్ళకి చెప్పేసాక మేమైతే మళ్ళీ తిరిగి మా షిప్ వైపు వెళ్తున్నాం. గైస్ ప్రెజెంట్ అయితే టైం అది అయిపోయింది. మళ్ళీ షిప్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట కెప్టెన్. అండ్ ఆల్రెడీ టైం ఈవినింగ్ అయిపోయింది. సో, లైట్స్ అన్ని ఆన్ అయిపోయాయి అనమాట. స్ట్రీట్ లైట్స్. పోర్ట్‌కి దగ్గరలో వచ్చాం అనమాట. ఇదిగో పెట్రోల్ బంక్ ఇది. రెప్సోల్ కనిపిస్తుంది కదా! ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే పోర్ట్ అయితే ఉంది. సో, అట్ లాస్ట్ ఫైనల్లీ పోర్ట్‌కి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇది కనిపిస్తుంది కదా! ఇదంతా పోర్ట్‌కి ఎంట్రన్స్‌లో ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ ఎలా ఉన్నాయో బోట్స్ అన్ని స్పీడ్ బోట్స్ ఇవన్నీ ఇంకా. సో, అక్కడ కనిపిస్తుంది కదా! దూరంగా అదైతే మా షిప్ అనమాట. అండ్ ఇవైతే పోర్ట్ ఎంట్రీ గేట్స్. ఈ ఎంట్రీ గేట్స్ దాటాక మళ్ళీ ఎప్పుడులా నరకంలోకి వెళ్ళిపోవడమే. 6:40 కల్లా మళ్ళీ పోర్ట్‌లోకి రిటర్న్ అయిపోయాము నేను కెప్టెన్.
అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇప్పట్లా మన షిప్ లోకి వెళ్తున్నాం. చూడండి షిప్ ఎంత చక్కగా ఉందో బెర్తింగ్ అయ్యి అలాంగ్ సైడ్ ఎట్ సెతిబుల్ పోర్ట్. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా పోర్చుగల్లో సెతిబుల్ పోర్ట్ లో అయితే ఈ విధంగా నా షోర్ లీవ్ అయితే ఇలా జరిగింది. మళ్ళొక పోర్ట్ లో మరొక షోర్ లీవ్ తో మళ్ళీ కలుద్దాం.